హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ టాపిక్ని 2 టైప్స్గా చెప్తున్నాను. ఏంటంటే ఈ మధ్య మీరు అందరూ బాగా వినే ఉంటారు కదా, పాజిటివ్ థింకింగ్. ప్రతి మనిషిలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి దానిలోనూ పాజిటివ్ వెతకాలి అంటున్నారు. అవును కదా? సేస్తాను. ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుందామండి, ఏదన్నా అంటే రావణాసుడిని తీసుకుందాం. ఆయన ఒక రాక్షసుడు. నిజంగా చెప్పండి, పాజిటివ్ థింకింగ్ ప్రకారంగా చూస్తే ఆయనలో మంచి క్వాలిటీస్ లేవా? ఉన్నాయా? సరే, ఏంటో చెప్పండి. శివభక్తి, పాండిత్యం, రాజనీతి, ధీరుడు, వీరుడు, సూర్యుడు. అవునా కదా? చూసారా, ఒక రాక్షసుడు, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు మన ఆడపడుచుని ఎత్తుకెళ్ళిపోయినటువంటి రావణాసుడిలోనే ఇన్ని మంచి లక్షణాలు వెతికాం కదా, మరి మనలో ఎందుకు వెతకలేకపోతున్నామండి? అంటే మనలో మంచి క్వాలిటీస్ వెతకలేకపోతున్నామా, లేక రావణాసుడి కంటే మనం దరిద్రం అని ఫిక్స్ అయిపోయామా? మనం మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యాం, అందుకే వెతుక్కున్నా దొరకదు. ఇప్పుడు మన మైండ్ ఒక గూగుల్ సెర్చ్ లాంటిదండి. మనం గూగుల్లోకి వెళ్ళి చైనా అని సెర్చ్ చేస్తే చైనానే వస్తుంది, అమెరికా రాదు కదా. మనకు అమెరికా కావాలంటే అమెరికా టైప్ చేయాలి కదా. మన మైండ్ ఎలాంటిదంటే, మీరు రోబో పార్ట్ 1 చూసే ఉంటారు. అందులో రజనీకాంత్ వాళ్ళ అమ్మ చిట్టిని అంటే రోబోని కొంచెంసేపు టీవీ చూసిన తర్వాత టీవీ కట్టుపడేసే అంటుంది. అప్పుడు రోబో ఏం చేస్తుంది? టీవీని చక్కగా కట్టేసి పడేస్తుంది. ఎగ్జాక్ట్గా మన మైండ్ కూడా అంతే. మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే అడుగుతామో దానికే సమాధానం చెప్తుంది. ఇప్పుడు నువ్వు కొత్తగా ఓ బిజినెస్ స్టార్ట్ చేసావు, అయితే ఇది నా వల్ల ఎందుకు కాదు అని నీ మైండ్ని అడిగితే అప్పుడు అదేం చెప్తుందో తెలుసా? నీ వల్ల కాదు, నీకు చేత కాదు, ఎందుకంటే నీ ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేయలేదు, నీకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, నీ వల్ల కాదు అనే చెప్తుంది. నువ్వేం అడిగావు నీ మైండ్ని? నా వల్ల ఎందుకు కాదు అని అడిగావు. అది రాంగ్ క్వశ్చన్. ఏం చేస్తే అవుతుంది, ఇది కరెక్ట్ క్వశ్చన్. అప్పుడు నీ మైండ్ కరెక్ట్గా చెప్తుంది. ఒక రాక్షసుడైనటువంటి రావణాసుడిలోనే అన్ని మంచి లక్షణాలను వెతికిన మనం మనలో ఎందుకు వెతకలేకపోతున్నాం? ప్రమాదం బయట పాములతో కాదండి, మనలో ఉన్న ఈ పాము వల్ల. ఫస్ట్ ప్రమాదకరమైన పాము కంపారిజం. మరి కంపారిజం లేకపోతే ఎలా ఎదుగుతావు? ఇది కూడా క్వశ్చనే. మనం అలా పోల్చుకున్నప్పుడు మనం అవతల వాళ్ళకన్నా బెటర్గా ఫీల్ అవుతున్నామా, వరస్ట్గా ఫీల్ అవుతున్నామా? మనం ఇంప్రూవ్ అవ్వాలి అంటే అవతల వాళ్ళలో ఆ క్వాలిటీ ఉంది, మనలో ఆ క్వాలిటీ లేదు. అప్పుడు అతను చూసి నేర్చుకోవాలి, ఆ క్వాలిటీ తెచ్చుకోవాలి. ఆ సందర్భంలో మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే, అవతల వాళ్ళు గొప్పే, మనం మాత్రం వేస్ట్ కాదు. అర్థమవుతుందా? అవతల వాళ్ళు గొప్పే, అందులోంచి క్వాలిటీ నేర్చుకోవాలి. అలా అని మనమైతే వేస్ట్ మాత్రం కాదు, అలా అనుకుంటూ నేర్చుకోవాలి. అలా కాకుండా అవతల వాళ్ళే గొప్ప, మన వల్ల ఏది కాదు, మన వల్ల కాదు, మనకు చేత కాదు, మనం వేస్ట్ అని మనలో మనమే కుంగిపోతూ ఉండటం వల్ల మన ముందు ఎన్ని అవకాశాలున్నా, మన చుట్టూ ఎన్ని అవకాశాలున్నా కానీ మనం ఉపయోగించుకోలేం. అలా అవకాశాలు ఉపయోగించుకోకపోవటం వల్ల సక్సెస్ అవ్వలేము, ఎదగలేము. సో పాయింట్ నెంబర్ 1, మనకి మనం ఇంపార్టెంట్. నెంబర్ 2, ఒకసారి థాయిలాండ్లో ఒక బంగారపు బుద్ధుడి విగ్రహం ఉండేదండి. అది కొన్ని సంవత్సరాల దాకా అది బంగారపు విగ్రహం అని ఎవ్వరికీ తెలీదు, ఎందుకంటే అది ఫస్ట్ మానిస్టీల దగ్గర ఉండేది. అయితే ఆ మానిస్టీలు, ఆ దేశం మీదకి వేరే శత్రు సైన్యం యుద్ధానికి వచ్చేది. వస్తుంటే అప్పుడు ఈ మానిస్టీలు అందరూ కలిసి దాన్ని ఒక మట్టితోటి బాగా బిగిసేలా ఒక వారం రోజుల దాకా కూడా కూర్చొని మట్టితోటి మట్టిపోత పూస్తూ ఉంటారట. ఎందుకంటే మనం చనిపోయినా కానీ ఈ విగ్రహం అలానే ఉంటుందని చెప్పేసి మట్టిపోత పూస్తారు. అప్పుడు యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ చంపేసి ఆ మట్టి విగ్రహం ఏం చేసుకుంటామని అక్కడే వదిలేసి వెళ్తారు. ఆ విగ్రహం అలా ఆశ్రమాలు దాటుతూ 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 ఉండగా ఒకసారి ఆ మట్టి పెచ్చు ఊడిపోయి బంగారం బయటకు వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ విగ్రహాన్ని చూసి ఓ ఇదేదో బంగారంలాగా ఉందని చెప్పేసి ఆ మట్టిని మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తే ఒక బంగారపు విగ్రహం బయటపడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బంగారం అండి, మనం బంగారం. మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ అంటే చిన్నప్పుడు మనల్ని వాళ్ళతో వీళ్ళతో పోల్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి మనమే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకుంటూ మన శక్తి సామర్థ్యాల మీద మట్టిపూత పూస్తున్నాం. ఎప్పుడైతే ఆ మట్టిపూతను మనం తొలగించుకోగలమో అప్పుడు మనం
బిజినెస్, వ్యాపారం, వ్యవసాయం, ఏ ఫీల్డ్ అయినా సరే, ఇలా ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే ఎదుగుదలకి, గ్రోత్కి, సక్సెస్కి ఏ ఒక్కరోజు ఆటంకం జరగకుండా ముందుకు సాగగలుగుతాం. కానీ ఎప్పుడు? నీ కెపాసిటీ ఏంటో నీకు తెలిసినప్పుడు. మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలేంటి? యు కాంట్ డూ, నువ్వేమీ చేయలేవు. యు కాంట్ అచీవ్, నువ్వేమీ సాధించలేవు. యు ఆర్ నాట్ ఎనఫ్, నువ్వు ఆ పనికి సరిపోవు. ఈ మూడు చెప్పేవాళ్ళు. ఒకప్పుడు బయట వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనమే చెప్పుకుంటున్నాం ఆ మాటలు. ఇప్పుడు మనం ఏదో చేయాలి, ఏదో సాధించాలని గట్టిగా అనుకున్నప్పుడు అప్పుడు మన మైండ్ ఏం చెప్తుంది తెలుసా? నీ వల్ల కాదు, నీకు అంత సత్తా లేదు, నీకు చేత కాదు, నీకు దమ్ము లేదు అంటుంది. అప్పుడు మనం నిజంగానే ఇది నిజమేనేమో అని దాన్ని 3 పాయింట్లు చెప్పారు చూసారా? యూ కాంట్ డూ ఇట్, యూ కాంట్ అచీవ్ అని చెప్పేసి, అలా 3 పాయింట్లు పట్టుకొని మనం డిఫెక్టివ్ ఏమో, మనం దేనికి పనికిరామేమో అనుకుంటాం. ఒక్కసారి ఆ డిఫెక్టివ్లో డి అనే లెటర్ తీసి చూడండి. ఆ డి ఏంటంటే డౌట్. ఆ డౌట్ అనేది మన మీద మనం తీసేసుకుంటే ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ అండి. మనం దాని ప్రాసెస్ మనకు తెలిసి ఉండాలి. మనకి కాన్ఫిడెన్స్ ఎందుకు సరిపోదో తెలుసా? మనం అవసరమైనప్పుడు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ని బయటికి తీస్తున్నాం. కానీ రోజు కనుక మన మైండ్కి మన సత్తా ఏంటో, మన కెపాసిటీ ఏంటో, మన దమ్మేంటో చూపించగలిగితే మాత్రం మనకి సక్సెస్, గ్రోత్, ఎదుగుదల అనేది మనకి బానిసై ఉంటుంది. ఇప్పటిదాకా సక్సెస్ గురించి చెప్పా కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, రెండో టాపిక్ వచ్చేసి డిప్రెషన్. నాకు తెలిసి అందరూ దీనికి మందు లేని జబ్బు అంటారు. అంటే మనాదికి మందు లేదు, బాధకి మందు లేదు అని అంటూ ఉంటారు కదా. అదేం లేదండి. ఒక సింపుల్ టిప్, ఒక చిన్న మాట చెప్తాను. ఆ మాట విని నువ్వు ఎగ్గిరి గంతేసి లేసి కూర్చుంటావు. మందు మాపు ఏం అవసరం లేదు. ఇదేం తాయెత్తు మహిమ కాదండి. నేను చెప్తాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఒకవేళ మీకే ఉందనుకోండి. ఎందుకంటే ఇది ఒక ఎఫెక్టివ్ వర్డ్ అయ్యేసరికి అందరూ వాడేస్తున్నారు. ఇది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే అసలు ఈ మనాది, బాధ, డిప్రెషను ఎలా పోగొట్టుకోవాలి, ఇలాంటి తమ్మెల్స్ ఎన్నో చూసుంటారు. కానీ ఈరోజు ఈ వీడియో వినండి. అసలు ఈ డిప్రెషన్ అంటే నథింగ్ దట్ అండి, ఇగో, మొండితనం. అసలు ఈ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారంటే ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు, లేదా నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేను అనుకున్నది ఏంటి ఇలా అయిపోయింది, నేను అందంగా లేనే, నాకు ఇది లేదే, అది లేదే, అందరూ బాగున్నారే, నాకే ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి అలాంటి ఆలోచనలోంచి పుట్టేదే ఈ డిప్రెషన్. మెయిన్ లైఫ్లో తృప్తి అనేది లేకపోవటం. రెండోది అన్నీ ఉన్నా కానీ ఇంకో డిప్రెషన్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని స్టార్ట్ చేసినా సరే ముందు పాజిటివ్ థాట్స్ కంటే కూడా నెగిటివ్ థాట్సే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చేసేటప్పుడు నా మైండ్లో నేను ఏదైతే సబ్జెక్ట్ మీకు కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నానో, అంటే నేను ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నానో ఆ సబ్జెక్ట్ని నీట్గా, కాన్ఫిడెన్స్గా మీ ముందు ప్రజెంటేషన్ చేయాలి. ఇదే ఉండాలి నా మైండ్లో. అంతేకాని అమ్మో అంట్లు చాలా ఉండిపోయాయి, నైట్ ఏం టిఫిన్ చేయాలో, నైట్ ఏం కర్రీ చేయాలో, అవన్నీ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఈ సబ్జెక్ట్ చేయలేను, ఈ వీడియో చేయలేను. ఇలా మనం చేసే ప్రతి పని మీద కాన్సన్ట్రేషను, కాన్ఫిడెంట్ వదిలేసి ప్రతి దానికి ఆలోచించటం, ప్రతి దానికి ఒక క్వశ్చన్ బ్యాంక్ మనమే తయారు చేసుకొని మనమే క్వశ్చన్లు వేసుకోవటం, ఇలా ఆలోచించటం వల్ల ఇగో నీ కళ్ళ చుట్టూ నల్ల వలయాలు, అదో రకమైన పిచ్చి చూపులు, మనమే ఒక వ్యాధిగ్రస్తులాగా తయారవుతాం. ఈ డిప్రెషన్ అనేది కేవలం మనకి మాత్రమే, మనమే తయారు చేసుకునేటువంటి ఒక మానసిక స్థితి అండి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎప్పుడైతే మనల్ని మనం అందంగా, బ్యూటిఫుల్గా చూస్తామో అప్పుడు మనం అంత అందంగా కనిపిస్తాం. ఈ ప్రపంచంలో ఎవరు లేకపోయినా, ఎవరు పోయినా ఎవరైనా బ్రతకగలరు. అంతేకాని ఎవరైనా వెళ్ళిపోయినా డిప్రెషనే, సంపాదించకపోయినా డిప్రెషనే, అన్నీ ఉన్నా కానీ ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక ఇంకో రకమైన డిప్రెషను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసేదాకా బ్రతికి ఉండి తీరాల్సిందే. ఇప్పుడు మన ముఖం మీద కొన్ని దరిద్రాలు రాసి పెట్టుంటాయండి. ఒక్కోసారి కంటిన్యూస్గా దరిద్రాలే జరుగుతూ ఉంటాయి. మన తప్పు లేకపోయినా కానీ ఆ దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు క్లారిటీ తెచ్చుకో, ఇది ఎప్పుడు చేసిన కర్మో అనుకొని ఆ దరిద్రాలు అయిపోయిందాక కూడా దరిద్రంలో కూడా నవ్వుతూ బతికే.
ఎందుకంటే ఆ దరిద్రంలో ఉన్నప్పుడు నువ్వు బాగా ఏడ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకే ఎందుకు ఇలా జరిగిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం వల్ల ఎవరో వచ్చి నీకు వరం ఇచ్చేసారు కదా, అదే వాడు ఏడుస్తున్నాడు దరిద్రాలు ఆపేద్దామని చెప్పేసి ఎవరు వచ్చి వరం ఇవ్వరు కదా. ఆ దరిద్రాలు అయిపోయేదాకా మనం అనుభవించాలి. ఇంకొకళ్ళు ఉంటారు, అరే వాడు పట్టిందల్లా బంగారం అయిపోతుందేరా అంటారు. వాడి టైం అలాంటిది, ఇప్పుడు ఆ టైం అది నడుస్తుందనమాట. జ్యోతిష్యాలు, జాతకాలు, తాయెత్తులు, ఇంకోటి నేను చెప్పట్లేదండి. మనకేదైతే జరుగుతుందో అది మనది, మనమే అనుభవించాలి. సంతోషమైనా, బాధ అయినా, ఏడుపైనా, ఏదైనా సరే అది మనమే అనుభవించాలి. అంతేకాని అది అనుభవించకుండా నాకే ఎందుకు అలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయామనుకో ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ జుట్టు ఊడిపోతుంది, తర్వాత 30 ఏళ్ల వయసులోనే 50 ఏళ్ల వయసు వాళ్ళలా కనిపిస్తాం, తర్వాత ఆరోగ్యం పాడైపోద్ది, మన ఇంటి అడ్రస్ మనమే మర్చిపోయే స్టేజ్కి వస్తాం. అవసరమా మనకి? హాయిగా ఒక ముద్ద తినుకుంటూ మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ తోటి నిజాయితీగా హాయిగా లైఫ్ని గడిపేద్దాం. అంతేకాని అసలు బయట ఎంతమంది లేరండి, డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, అందంగా లేని వాళ్ళు ఎంతమంది కాన్ఫిడెన్స్గా బతకట్లేదు? మన మెయిన్ డిప్రెషన్ కారణం ఏంటో తెలుసా? మనలో మనమే కుమిలిపోవటం. ఉన్నదాని గురించి అయి ఉండొచ్చు, లేని దాని గురించి అయి ఉండొచ్చు, ఊడిపోయిన దాని గురించి అయి ఉండొచ్చు. ఈ మూడు కూడా మనతో రావు. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఈ రోజు గురించి ఆలోచిస్తావు, రేపటి నుంచి ఆలోచిస్తావు, లేకపోతే వారం గురించి ఆలోచిస్తావు, నెల గురించి ఆలోచిస్తావు, సంవత్సరం తర్వాత గురించి కూడా ఆలోచిస్తావు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ రూట్ మ్యాప్ అనమాట. ఆ మ్యాప్ ఎప్పుడైనా మారచ్చు, ఎలాగైనా మారచ్చు. నువ్వు నీ రూట్ మ్యాప్ ప్రకారం నడవాలి, పరిగెత్తాలి. సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి, బాధ వచ్చినప్పుడు బాధపడాలి, వదిలేయాలి. అంతేకాని ఆ బాధలనే తలుచుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదేదో అయిపోయి ఒకవేళ పొరపాటున నువ్వు చనిపోయినా కానీ 4 రోజులు బాధపడతారు, 5వ రోజు ఎవరి పని వాళ్ళది. అలాంటి వాళ్ళ కోసం నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదైపోవటం అవసరమా? ఎప్పుడైతే మన ఈగోతోటి, మన మొండితనంతో ఒక పాయింట్ని గట్టిగా పట్టుకుంటామో అదే మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. వదిలేయండి, వదిలేయటం నేర్చుకోండి. ఏదైనా ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకోండి, లేకపోతే మీ మైండ్ పనిచేయదు. తర్వాత డాక్టర్ కాదు కదా, దేవుడు వచ్చినా కానీ మిమ్మల్ని కాపాడలేరు. నువ్వు చాలా ప్రయత్నించి ఉండొచ్చు, చదువు విషయంలో, కెరీర్ విషయంలో, నువ్వంటే ఇష్టపడిన వాళ్ళ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో నీకు సాధ్యమైనంత వరకు అణిగి మణిగి ఉండటానికి ట్రై చేసావు. కానీ అవతల వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేనప్పుడు వదిలేసాయి, హ్యాపీ. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, మీరు ఏ పనినైతే చూసి భయపడుతున్నారో ఆ పని మీద మీ డిప్రెషన్ మొత్తం దాని మీద పెట్టండి. 1 నెల రోజులు ఆ పని మీదే ఉండండి. డిప్రెషన్, తొక్క, తోలు అన్నీ తీసేయండి. ఆ పని మీద మీ ఎఫెక్షన్ మొత్తం పెట్టండి. అప్పుడు మనం ఎంత స్ట్రాంగో, మన కెపాసిటీ ఏంటో, మన స్టామినా ఏంటో మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇది మన బండి అండి, మనం ఎలా ఫిట్ చేస్తే అలా ఉంటుంది. ఒక్కసారి మన మైండ్ ఫ్రెష్ చేసి చూడండి. మనం బాగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి కుక్క విసుకలోంచి లేచినప్పుడు ఇలా దులిపేసుకుంటుంది చూసారా, అలా విదిలించి చూడండి. 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా మనంత హ్యాపీగా ఉండరు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.